కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతుంది. పోయినసారి అధికారికంగా చేసుకోకపోయినా కూడా ఈసారి మన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ఆయా మండల క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో జరుపుకోవాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈ క్రైస్తవ బిడ్డల తరఫున పాస్టర్ల తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మన సంఘ సేవకులు, పాస్టర్లు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పాస్టర్లందరికీ, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన ప్రెస్ మీడియా సోదరులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈనాడు మహేందర్ గారు, వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడే మనం క్రిస్మస్ వేడుక జరుపుకుందామని చెప్పారు. రేపటి ప్రోగ్రామ్ని ఇక్కడే ఫిక్స్ చేసాం మహేందర్ గారు. రేపు కూడా నేను 12 గంటలకు వస్తా. క్రిస్మస్ రోజు నాడు క్రిస్మస్ వేడుకల్లో మీ ముందు మనమందరం కలిసి దేవుని ప్రార్థనలు చేసుకొని ఇక్కడ ప్రార్థన నేను పాల్గొంటానని చెప్పేసి మీకు అందరికీ మాటించుకుంటూ, చాలా మంది ఎందుకో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ మాట్లాడినటువంటి పాస్టర్లు కావచ్చు, మన మహేందర్ గారు కూడా ఏదో మాకు ప్రొటెక్షన్ లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఒకటి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతదేశం సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అంటే అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా గుర్తించబడతాయి, గౌరవింపబడతాయి. ఏ కులమో ఏ మతమో ఏది గొప్పది కాదు. మనం ఏది పోయినప్పుడు తీసుకెళ్ళలేము. కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ రిలీజియన్ని, వాళ్ళ మతాన్ని నిర్భయంగా ఎవరిని చెప్పినా మనకు ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి మనం ఈ రోజు స్వతంత్రంగా బయటకు వచ్చి మన ప్రార్థన చేసుకుంటున్నాం, మన దేవుడిని మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి ఎవరో ఏదో చెప్తే అయ్యేది కాదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశ్వాసులు, అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవజనులందరికీ ఈ సంఘపక్షంగా, ముఖ్యంగా ఈ మండల కేంద్రంలో ఉన్న సేవకులందరి పక్షంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పోయినసారి నేను ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. అప్పుడు నేను బైపాస్ సర్జరీ, హార్ట్ ఆపరేషన్ అయ్యి అదే క్రిస్మస్ రోజు వచ్చాను. మన ప్రీతమ నాయకులు ఆ రోజు చూశారు. ఈరోజు మరలా దేవుడు మీ అందరితో ఈ క్రిస్మస్ పండుగ విధంగా ఈ సంఘపక్షంగా, ఈ మా కుటుంబ పక్షంగా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మూవీ నాయక్ సార్ గారికి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారికి, అలాగే విలేకరు మిత్రులు సోదరులందరికీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు మరి కొన్ని విషయాలు అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం, క్రిస్మస్ యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుకను తెలియజేసేటువంటి పండుగ. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు ఈ లోకంలో తాను అంతకుముందు దేవుడై ఉండి మానవతారంలో ఎందుకు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది, కారణం ఏంటంటే
తెలియదు, వాళ్ళకు వ్యతిరేకించే మనసు ఉన్నప్పటికీ కూడా మరి పక్క వారితో వ్యతిరేకిస్తారో తెలియదు. కాకపోతే ఏంటంటే దళితులు ఆలయంలోకి ప్రవేశించకూడదనే పదము ఆ రోజుల్లో చెప్పబడేది, ఈ రోజులో చెప్పకుండా చేస్తున్న క్రమాలు ఉంటున్నాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టడం మాకు పెద్ద సమస్య కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి మనుషుడు సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు ఎదగాలంటే ఆధ్యాత్మిక చింతన అనేది అవసరం. ఆ ఆధ్యాత్మిక చింతన అనేది కొన్ని ప్రదేశాలలో, కొన్ని ఆలయాలలో, కొన్ని ప్రదేశాల్లో దొరకటం లేదు. దయచేసి మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి బైబిల్ అనేది చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా మందికి అందుబాటులోకి రాలేదు. నేను ఈ విషయాలు చెప్తే చాలా మంది నొచ్చుకోవద్దు. దయచేసి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక గ్రంథము మనుషులకు అందుబాటులో వచ్చడం ద్వారా, దాన్ని చదువుకోవడం ద్వారా దాంట్లో కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు, నీ పొరుగు వారిని దేన్ని ఆశించవద్దు అంటున్నాడు. ఇంకోటి చాలా ఏంటంటే ఇతరులు నీకేమి చేయాలని కోరుతావో నువ్వే ఇతరులకు అందించేవని ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో చెప్పబడుతున్నది. దాన్ని బట్టి కొంతమంది గుడికి వచ్చేటోళ్ళు, చర్చికి వచ్చేటోళ్ళు అందరూ ఈ మాటలు పాటిస్తున్నారు, అన్ని మాటలు పాటిస్తున్నారు మాత్రం నేను చెప్పట్లేదు. ఎవరు ఏదో ఒక మాట పాటిస్తారో ఆ పాటించిన మాట ప్రకారం జీవించడానికి ముందుకు పోతారు.